నేను చెప్పాలంటే ఒక రజనీకాంత్ హిట్ అయిందంటే అది ఆయనే. డైరెక్టర్ ఎవరైనా సరే, ప్రొడ్యూసర్ ఎవరైనా సరే, హీరోయిన్ ఎవరైనా సరే సినిమా ఆడుతుంటే అది ఓన్లీ రజనీకాంత్ ఇప్పుడున్న జనరేషన్లో. ఎందుకంటే ఆయన ఏజ్, ఇమేజ్ అవన్నీ చూస్తుంటే ఎట్లా సాధ్యమైంది 74 ఏళ్ల వయసులో మళ్ళీ ఇంత ఇమేజ్ రావటం అనేది? అంతే సార్, అది రాసి ఉంది, ఆయనకి రాసి ఉంది అది. ఇది ఇంకా ఆయన ఏంటంటే డ్రెస్ వేసుకొని, విగ్ వేసుకొని వేస్తే కుర్రాడ్లాగానే ఉన్నాడు. ఆయన నడక, ఆయన స్టైలు, మనిషిలో ఉన్న ఒక స్పిరిట్, ఒక స్పీడ్, భగవంతుడు ఆశీర్వాదాలు ఉన్నాయి సార్. తప్పనిసరిగా శివాజీలో ఆయనతో కలిసి నటించే అవకాశం రావడం అనేది నిజంగా అంటే నేను ఆల్రెడీ తమిళ్లో చేశాను. అదే నేను ఆల్రెడీ తమిళ్లో 1979లో బ్రదర్స్గా యాక్ట్ చేసాం. సినిమా పేరు తీ అంటే ఫైర్. ఓకే. దీవార్ రీమేక్, హిందీ పిక్చర్ దీవార్ రీమేక్. ఆయన అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్, నేను శశి కపూర్ క్యారెక్టర్ చేశాను. అది ఫస్ట్ పరిచయం. శ్రీలంకలో షూటింగ్ జరిగింది. తర్వాత నేను హీరోగా న్యాయం మీరే చెప్పాలి ఆ పిక్చర్లో తను సూపర్ స్టార్గా ఉన్నప్పుడు వచ్చిన గెస్ట్ రోల్ చేశాడు, పోలీస్ ఆఫీసర్ రోల్ చేశాడు. అట్లా నాకు ఆయనకి మంచి క్లోజ్ అంతా ఉంది. ఆఖరికి శివాజీలో సినిమాలో వాడు అమితాబ్ బచ్చన్ అనుకుంది విలన్గా నేను చేసిన క్యారెక్టర్కి. ఓకే. ఆయనకి అప్పుడు ఏదో సమ్ ఇంట్రెస్ట్ అయిన సర్జరీ ఏదో అర్జెంటుగా జరిగి 6 monthsకి నేను చేయలేను ఏదో చెప్తే అప్పుడు వెతికారు ఎవరు 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 సంజయ్ దత్, మోహన్ లాల్, సత్యరాజ్. అది జరిగితే డైరెక్టర్కి సాటిస్ఫై అవ్వాల. డైరెక్టర్కి ఆ అమితాబ్ బచ్చన్ ఆ హైట్, ఆ డ్రెస్ గేసి వేసుకుంటే నడక ప్లస్ రజనీకాంత్కి ఈక్వల్గా ఉండాలి. వాళ్ళు వదిలేసి RFCలో వచ్చి సాంగ్కి వచ్చారు. పక్కనే నేను షూటింగ్ చేస్తున్నాను. అప్పుడు ఎవరో వెళ్ళి చెప్పారంటే పక్కనే, మామూలుగా అడుగుతాం కదా పక్కనే ఎవరున్నారు సుమన్ అంటే అప్పుడు డైరెక్టర్ శంకర్ గారికి తెలిస్తే అప్పుడు విలన్ ఇది అడగండి అని చెప్తే అట్లా ఫోన్ వచ్చి దాని తర్వాత నేను చెన్నైకి వెళ్ళి చెన్నైలో నాకు గెటప్ అంతా వేసి డ్రెస్ అంతా వేసి చూసిన తర్వాత అప్పుడు ఏం చేద్దాం అంటే మీసం తీయాలి, కొంచెం పళ్ళు ఎక్స్ట్రా పళ్ళు పెట్టి డిఫరెంట్ రెగ్యులర్గా మీసాలు గడ్డాలు కాకుండా మొత్తం డైరెక్టర్ శంకర్ గారే చేసి వేశారు. అప్పుడు నేను రజనీకాంత్ గారికి చెప్పాను, అన్న ఇట్లా అంటే వండర్ఫుల్ సినిమా సుమన్, ఎందుకంటే డైరెక్టర్ నెంబర్ 1, బ్యానర్ నెంబర్ 1 నేను, మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్, అప్పుడు KV ఆనంద్ కెమెరామెన్ బతికి ఉన్నాడు. అన్నిటికన్నా మించింది క్యారెక్టర్ టఫ్, ఈక్వల్ రోల్, నీకు మంచి పేరు వస్తుంది, నా ఆశీర్వాదాలు ఉన్నాయని చెప్పాడు, ఒక బ్రదర్గా చెప్పాడు. ఓకే. అలాగే ఒప్పుకున్నాను. అక్కడ శివాజీ నుంచి నాకు వేరే ట్రాక్ వచ్చి ఇంకా తమిళ్లో విలన్గా అందరితో విజయ్, ధనుష్ అందరితో ఒక రౌండ్ వెళ్ళాను, మలయాళంలో ఒక రౌండ్ వెళ్ళాను, కన్నడలో ఒక రౌండ్ వెళ్ళాను. సో అది ఒక ట్రాక్ అయింది.